తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 6 గ్యారెంటీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాలకి చిచ్చు పెట్టేదే కాంగ్రెస్ పార్టీ, అలాగే ఉగ్రవాదులకు మనని తాకట్టు పెట్టే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా మోడీ వైపే ఉన్నారంటూ కొనియాడారు. సిగ్గున్న వాళ్ళు ఈ పెళ్ళాలు పౌడర్ వేసుకుంటలేరు, వాళ్ళ పెళ్ళాలు సీరలు కట్టుకుంటలేరు, వాళ్ళ పిల్లలు బట్టలు వేసుకుంటలేరు, మేకప్ రాని అన్నికే కొంచెమైనా సిగ్గుందరా మీకు? తల్లి చెల్లి పెళ్ళం లేదా మీకు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు వస్తాయి అంటే అర్థమైంది, కాంగ్రెస్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ అయ్యేది లేదు, మనకు 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తుండ్రు కొత్తగా? నరేంద్ర మోదీ వస్తే రిజర్వేషన్లు పోతాయి, రిజర్వేషన్లు తీసేస్తారని. అంటే ఇంత జూట, అంటే వాళ్ళు అంటే గెలుస్తున్నారని చూడలేక ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు మనుషులా కాదా? ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు మనల్ని అందరినీ ముక్కలు చేసి పాకిస్తాన్ వాళ్లకు మనని ఆహారంగా ఏనిక ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మనం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.